హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఈజీ మ్యాథ్స్. మనం ట్రిగ్నోమెట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ 2 ఎక్సైజ్ కంప్లీట్ అయిపోయినాయి. థర్డ్ ఎక్సైజ్లో సమ్స్ చెప్పుకుంటున్నాం. ఇక్కడ థర్డ్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. షో దట్ కాస్ ఏ బై సైన్ ఏ ప్లస్ 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ ఈక్వల్ టు 2 సీకండ్ ఏ అని ప్రూవ్ చేయమన్నారు వీళ్ళు. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, సైను కాసు తప్ప మిగతాది ఏం కనిపించిన ట్యాన్ కానీ కాట్ కానీ, సైను కాసు తప్ప మీకు ట్యాన్ కానీ కాట్ కానీ సీకండ్ కానీ కోసీకండ్ కానీ వీటిలో ఏం వచ్చినా కూడా సైనుల్లోకో కాసుల్లోకో మార్చుకోవాలని చెప్పాను. బట్ ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చారు, ఇక్కడ సైన్లు కాసులే ఇచ్చారు. సో దీన్ని ఎలా చేయాలని సమ్ బట్టి చెప్తా ఉన్నా కదా. ఇక చూడండి ఇక్కడ. సో ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నా, ఇది ఈ ఎల్హెచ్ఎస్ నేను తీసుకుంటున్నాను. సో చూడండి, కాస్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ ప్లస్ 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ ఇది ఇచ్చారు. సో దీని ప్రకారం మనం ఏం చేస్తామంటే ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎంలో ఏముంది, ఇక్కడ 1 ప్లస్ సైన్ ఏ ఉంది, ఇక్కడ కాస్ ఏ ఉంది. సో 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. సో మనం జస్ట్ ఫస్ట్ పార్ట్ వరకు చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ పార్ట్ వరకు చూస్తే ఫస్ట్ పార్ట్లో ఉన్న డినామినేటర్ ఏంటి, 1 ప్లస్ సైన్ ఏ. ఇక్కడ 1 ప్లస్ సైన్ ఏ ఉంది. ఈ 1 ప్లస్ సైన్ ఏ, ఈ 1 ప్లస్ సైన్ ఏ క్యాన్సిల్ అయితే మనకి మిగిలేది కాస్ ఏ. సో ఫస్ట్ పార్ట్లో ఉన్న న్యూమరేటర్ ఏంటి, కాస్ ఏ ఇంటూ కాస్ ఏ అంటే మనకి ఏమైంది, కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అట్లానే ఇప్పుడు మనం సెకండ్ పార్ట్ చూద్దాం. సెకండ్ పార్ట్లో కాస్ ఏ క్యాన్సిల్ అయితే మిగిలిది ఏంటి, 1 ప్లస్ సైన్ ఏ. సో ఎక్కడ ఉన్న న్యూమరేటర్ ఏంటి, 1 ప్లస్ సైన్ ఏ. సో 1 ప్లస్ సైన్ ఏ ప్లస్ 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ అంటే 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది. ఈ పార్ట్ అర్థమైనట్టుంది. సో ఇక్కడ ఇది కానీ మనం గమనిస్తే ఈ పార్ట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఉంది. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్, ఏ ప్లస్లో 1 ఉంది కాబట్టి ఏ స్క్వేర్, 1 స్క్వేర్ అంటే 1 కదా. సో బి స్క్వేర్ 2 సైన్ స్క్వేర్ ఏ ప్లస్ 2ab అంటే 2 సైన్ ఏ బై ఏముంది కింద 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ ఏ అంటే మనకి ఏం తెలుసు, ఐడెంటిటీ ప్రకారం 1 అని తెలుసు. సో 1 ప్లస్ 1 2 సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. సో 1 ప్లస్ 1 అంటే 2 ప్లస్ 2 సైన్ ఏ బై ఏముంది ఇక్కడ 1 ప్లస్ సైన్ ఏ, 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. సో ఇదేం చేయొచ్చు, కామన్ తీద్దాం. 2 కామన్ తీస్తే సరిపోతుంది కదా. సో 2 కామన్ తీస్తే మనకు వచ్చేది ఏంటి, 2 ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. సో ఇక్కడ 1 ప్లస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ క్యాన్సిల్ అయ్యింది. మనకి మిగిలేది ఏంటి, 2 బై కాస్ ఏనే కదా. సో 2 బై కాస్ ఏ. 2 బై కాస్ ఏ అని ఎలా రాసుకోవచ్చు, 2 ఇంటూ 1 బై కాస్ ఏగా రాసుకోవచ్చుగా. 1 బై కాస్ ఏ అంటే ఏంటి, సీకండ్ ఏ. వాడు ప్రూవ్ చేయమంది కూడా ఏంటిది, 2 సీకండ్ ఏనేగా. మనం ప్రూవ్ చేసింది కూడా అదే కదా. సో ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో మీకు సమార్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఆల్రెడీ మన ఫస్ట్ క్వశ్చన్ కూడా చెప్పడం జరిగింది. ఇన్ కేస్ ఎవరైనా ఆ వీడియో కనుక మిస్ అయ్యి ఉంటే ఆ వీడియో చూడండి. ఎంతవరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అంతా మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.